చెన్నూరు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటున్న బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసారపు శ్రీనివాస్ చెన్నూరు నియోజకవర్గంలో తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. మందమారులోని కార్మిక వాడల్లో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర అభ్యర్థి దాసారపు శ్రీనివాసులను ఆయన తెలుస్తుంది. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారము, ఎట్లా ఎటువంటి ఎష్యూరెన్స్తో మీ ప్రజలకు వెళ్తున్నారు? మా ప్రచారం చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది. ఇలా బహుజనులు కుప్పలు తెప్పలుగా ఈ విధంగా మా ప్రజానీకం ఇక్కడికి వచ్చి ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గంలో బహుజన జెండా, నీలి జెండా ఎగరేస్తాం. రానున్న రోజుల్లో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని నేడు పాలించేది కూడా బీఎస్పీ పార్టీ. బీసీఎస్పీ పార్టీనే ఇవాళ బహుజనుల భరోసా అని చెప్పేసి మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గారు మా వెనకాల ఒక బాహుబలిలాగా ఉండి ఈ ప్రజల కోసం, దీనజనుల కోసం మరి ఆయన పరితపించి మరి 7 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టి వచ్చినాడు రాజకీయాల్లోకి. అదే స్ఫూర్తితోటి నేను ఇక్కడే పుట్టిన బిడ్డగా ఒక డాక్టర్గా ఉన్నాను. ఉండి నా ప్రాంతానికి ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని చెప్పేసి, వాళ్ళ ఆకాంక్షల కోసం, ఇక్కడ ఉన్నటువంటి హక్కుల కోసం, ఇక్కడ పరాయి పాలన వాళ్ళు చేసిన దోపిడీ కోసం నిలువరించాలని చెప్పేసి, వాళ్ళకు ఓటుతో గట్టి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ బహుజనుల పక్షాన, ఈ తల్లుల పక్షాన ఇక్కడ మీ ముందు నిలబడ్డా. తప్పకుండా మా ప్రచారం ఇవాళ వందల సంఖ్యలో ఉంది, రానున్న రోజుల వేల సంఖ్యలో ఉంటుంది. చూసి తట్టుకోలేరు ఆ వలసవాదులు. బెట్టాబేడ సర్దుకొని ఎట్లొచ్చిరో ప్లాస్టిక్ సిప్పలతో మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వాళ్ళ ఇంటికి పంపించేస్తాం. రైట్. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ నియోజకవర్గంలో కూడా ఎట్లా ఉన్నది బీఎస్పీ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా అధికారంలోకి వస్తే మీరేం ఎటువంటి కార్యక్రమాలు చేయబోతారు? ఈ అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి చేస్తారు? బీఎస్పీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తామన్నది మన మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఇంకా చెన్నూరు నియోజకవర్గానికి వస్తే, చెన్నూరు నియోజకవర్గంలో ఒక దురహంకారపూరితమైన పరాయి పాలన నడుస్తూ ఉన్నది. ఈ దురహంకారపూరితమైన పరాయి పాలనకి రేపు రానున్న రోజుల్లో ఇక్కడ ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశయాలకి మధ్య యుద్ధం జరగబోతూ ఉన్నది. తప్పకుండా మందమరి మున్సిపాలిటీ నుండి, సింగరేణి ప్రాంతమైన మందమరి మున్సిపాలిటీ నుండి చెన్నూరు నడిబొడ్డు వరకు, కోటపల్లి వరకు కూడా ఇక్కడ పేద ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయడానికి దాసారపు శ్రీనివాస్ ఇక్కడ ముందున్నాడు. రేపు రానున్న రోజుల్లో మన సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మన దోపిడీ జరిగిందంతా, మన సొమ్ము ఎత్తుకెళ్ళి మరి వాళ్ళ సొగసులు వేరే ప్రాంతంలో సిరిసిల్లలో, సిద్దిపేటలో, గజ్వేల్లో చేసిన సొగసులు ఎంత, మరి మనకు వాళ్ళు తెచ్చిన నిధులు ఎంత అని చెప్పేసి రేపు ఇక్కడ ఉన్నటువంటి మరి బాల్కసుమన్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇక్కడ మీ ద్వారా నేను సవాల్ విసురుతా ఉన్నాను. బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు ఇక్కడ తీసుకొచ్చిన అభివృద్ధి ఏంటి? ఈ లైట్లు, ఈ రోడ్లు, జెండాలు కాదు, ఇది జాజ్గీర్ కాదు, ఇది మా జాగీర్. మేమంతా ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో మా అభివృద్ధి ఏంటో, మా నమూనా ఏంటో తప్పకుండా తేల్చేస్తాం, చూపిస్తాం కూడా. రైట్. ఏదైతే ప్రధానంగా ఏ పార్టీతోని బీఎస్పీ పార్టీకి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది చెన్నూరు నియోజకవర్గంలో? అసలు బీఎస్పీ పార్టీకి చెన్నూరు నియోజకవర్గంలో పోటీనే లేదు. వన్ సైడెడ్గా ప్రజలంతా మా వైపే ఉన్నారు. మా వైపు ఇవాళ వందల సంఖ్యలో ఉన్నారు. మేము ఇవాళనే ప్రచారం స్టార్ట్ చేసినాం. రేపు వేల సంఖ్యలో ర్యాలీ అవుతారు. కాబట్టి అసలు మాకు పోటీ లేదు. వాళ్ళు అనకొండలు మరి ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే కొండ సిలువలు వాళ్ళు కొట్టుకుంటారు, మా ఏనుగు వచ్చేసి వాళ్ళని తొక్కేసి వెళ్ళిపోతుంది. రైట్గా ఇదైతే దాసారపు శ్రీనివాస్ అభ్యర్థి దాసారపు శ్రీనివాస్ తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే బీఎస్పీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదరణ పెరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా స్థానికేతలను అయితే తరిమికొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.